అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. సార్ ఒకసారి మనం వెనక్కి వెళ్దాం. మీ ప్రొఫెషన్లో మీకు బాగా టఫ్ వచ్చిన కేసు చెప్పండి. ఈ కేసులో నిజంగా వాడు జైలుకి పోతాడు, కానీ మీ టాలెంట్ చూపించి ఆయన బయటపడేశారు. నా టాలెంట్ అనేదానికంటే ఒకటండి, టాలెంట్ అనే పదం కరెక్ట్ కాదేమో, అక్కడ దొరికిన ఆ పాయింట్ మీరు దాన్ని క్యాచ్ చేశారు. టాలెంట్ అనకూడదు, దాన్ని అనాలంటే ఎలా. ఇప్పుడు మీకు ఒకటి చెప్తా, కళ్ళు చూడంగానే కొట్టేస్తారు అనుకున్న కేసులో ఉంటాయి. అరే కొద్దిగా ట్రై చేస్తే మనం కొట్టేయించుకోవచ్చు ఉంటుంది. అరే బాబు ఇది కష్టం రా ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మధ్యాహ్నం ఒక రికార్డ్ చదివా. భార్యాభర్త చిన్న పాప ఒక మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఉంటే ఊరు వెళ్తారు, చీరలు కొనుక్కుంటారు, బట్టలు కొనుక్కుంటారు, వస్తారు. దారిలో రాగానే మూడు బళ్ళాంక తగాదా వచ్చింది. తగాదా వస్తే అమ్మాయి వీడిని వెనకొచ్చి లాగుద్ది, మోటార్ సైకిల్ కింద పడతాడు. వీడు టక్కన కోపం వచ్చి అక్కడ రాయి తీసుకుని కొడతాడు. కొడితే పిల్లకి తగులుద్ది, బిడ్డ పడిపోద్ది. భార్య మీద గొంతుకేలేసి తొక్కుతాడు. వాడు కోపం తీసుకున్న ఇద్దరు చచ్చిపోయి ఉంటారు. ఇద్దరు చచ్చిపోయారు. అయ్యో, డాటర్ అండ్ వైఫ్. వాడు ఇంకా భయం వేసి వాళ్ళు కొనుక్కొచ్చుకున్న చీరలన్నీ బట్టని వాళ్ళ మీద వేసి మోటార్ సైకిల్ ఉండే పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేస్తాడు భార్యని కూతుర్ని ఇద్దరిని. తర్వాత రికార్డ్స్ అవుతుంటే వాడు సీసీ కెమెరాలో వాడు ట్రావెల్ మొత్తం ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఆ కేసు ఒక పంద. అంటే దీనికి ఎట్లా చదువుతుంటే ఎట్లా దీన్ని అనేది ఒక కేసు ఉంటుంది. ఒక కేసు ఏమో అంత ఫేస్ ఆఫ్ ఇట్ ఎఫ్ఐఆర్లో పేర్లు ఉండవు. ఎవడో ఒక విఆర్ఓ కూడా తీసుకెళ్ళి నేరం ఒప్పుకున్నట్టుగా ఒక వెధవ కాన్ఫిడెన్స్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఒక ఫాల్స్ రికవరీ చూపిస్తారు, ఒక నైఫ్ ఒకటి. ఆడు సాక్షి వచ్చి నాకేం తెలుసు సార్, నేను చూడలేదు సార్, నాకు తెలియదు అంటాడు అరెస్ట్ మీడియేటర్. అక్కడితో కేసులు పోతాయి. అంటే ఇన్బిల్ట్గా కేసులోనే పోలీసు ప్రొజెక్ట్ చేసే కేసులోనే కొన్ని వీక్నెస్లు ఉంటే మన మేధస్సుని బట్టి కొన్ని కేసులు మనకు అవకాశం వస్తుంది. ఒక్కోసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడ ఒక కేసు, ఈ కేసు చెప్పండి. భార్యని కూతురుని తగలపెట్టేస్తాడు. సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. వాడు ఒక హాస్పిటల్లో పనిచేస్తాడు. ఆ మోటార్ సైకిల్ తీసుకొచ్చినట్టుగా హాస్పిటల్లో సీసీ కెమెరాలో ఉంది. తర్వాత ఒక ఏరియాలో పెట్రోల్ కొడుచుకుంటాడు, ఆ కెమెరాలో ఉంది. ఇద్దరు ఉన్నారు, ఎవరు, భార్య బిడ్డ, వీడు ముగ్గురు ఉన్నారు. తర్వాత అక్కడి నుంచి నేరస్థలం హార్డ్లీ 1/2 కిలోమీటర్. అక్కడ మోటార్ సైకిల్ పెట్రోలు వ్యవహారం ఉంది. మళ్ళీ బండి తెచ్చి హాస్పిటల్లో పెడతాడు, అన్నీ ఉన్నాయి. సో లింక్ బ్రహ్మాండంగా ఉంది. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్. ఆ కేసులో మనం ఏం చేయలేదు. అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు అంటే చేయాలి, చెబితే అట్లా. ఇప్పుడు మాకు ఓతు తీసుకున్నప్పుడు ఏం చెప్తారంటే, ఈ కేసు మంచోడైతేనే మనం అక్కడికి రావాలా, ఈ సినిమాలో లాగా నిజమైన కేసులే చేయాలి, నొట్టి ట్రాష్ ప్రొఫెషన్. మీరు వచ్చిన కేసు చేసి నీ ప్రయత్నం నువ్వు చేయి. యు ఆర్ నాట్ ది జడ్జ్ ఆఫ్ ది కేస్. ఆ జడ్జికే తెలియదు జడ్జిమెంట్ చెప్పిన దాకా కొట్టేస్తాను, శిక్ష వేస్తానని. సో న్యాయవాది పరంగా న్యాయ వృత్తి పరంగా నువ్వు కరెక్ట్ చేస్తున్నావా లేదా. సార్ ఈ కేసులో వెళ్దామండి. క్లయింట్ మీ దగ్గరకు వచ్చాడు, ఓకే. ఇప్పుడు ఇందులో మీకు చాలా చైన్ క్లియర్ కనిపిస్తుంది. మరి దీన్ని బ్రేక్ చేయాలంటే ఏం చేయాలా? ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ సీసీ కెమెరాలో విజిబిలిటీని మనం డౌట్ క్రియేట్ చేయాలి. డౌట్ ఆఫ్ బెనిఫిట్. వాడు ఆ కెమెరాలో వాడు హేజీగా కనపడ్డా అనుకోండి, అతను మోటార్ సైకిల్ ఎవరో తీసుకెళ్లారు, ఒకవేళ బుక్ మోటార్ సైకిల్ వీడి పేరు మీద ఉంటే, లేకపోతే నేనే కాదు. అంటే డిస్లింకింగ్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ సార్ క్షుణ్ణంగా రికార్డ్ చదవాలా, క్షుణ్ణంగా. నాకు ఒక మిత్రుడు జడ్జి గారు ఉన్నారు, అంటే ఆయన కొత్తగా వచ్చినాడు. ఈ కేసు కొంచెం కంప్లీట్ అయ్యాక అప్పుడు వెళ్తారు. ఈ కేసులో మీరు ఇంకా పెండింగ్లో ఉంది కాబట్టి నేను ఎక్కువ రివీల్ చేయడం ఇష్టం లేదు, నాకు అర్థమైంది. సరే, ఇప్పుడు ఆ కేసులో క్లయింట్ వచ్చాడు, ఆ ఇచ్చిన దీంట్లో మీరు మీ ప్రొఫెషన్ ప్రకారం వెళ్తున్నారు. ఆ క్లయింట్ మీకు చుట్టమా శత్రువా కాదు, అది ప్రొఫెషన్. కానీ ఇంకొక వైపు మానవత్వం ఉంది. అక్కడ ఒక ఆడపిల్లల్ని, భార్యని, కూతురుని చంపాడు. చంపిన వాడిని కాపాడాలని ఆలోచిస్తారా,
లేదు నా ప్రొఫెషన్కే ప్రయారిటీ ఇస్తారా? సరే ఇక్కడ ఎందుకంటే ఆ ఇద్దరు పిల్లల్ని చంపాడు కదా, భార్యని కూతుర్ని. అటువంటి వాడిని శిక్ష పడాలి అనే కొంతమంది ఉంటారు. లేదు నా ప్రొఫెషన్ ఇది, వాడు ఏం చేస్తే నాకెందుకు అని ఉంటారు. దానికి నేనేం చెప్తానంటే సార్, నీవు నీ వృత్తి నువ్వు తీసుకుంది వృత్తి చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను వచ్చాడు, ఒక వ్యక్తి సెక్సువల్ డిసీజ్ పెట్టుకుని డాక్టర్ కాడికి వచ్చాడు. ఎవడా నువ్వు ఏదో పని చేసిన అక్కడికి వచ్చావు, గట్అవుట్ అంటాడా? మెడిసిన్స్ ఇస్తాడా? ఇస్తాడు. ఎందుకంటే క్యూర్ చేయాలి. అవును. మేమేమంటామంటే అంటే మీకు ఫ్యాక్ట్స్ మీకు చెప్పాను కాబట్టి మీరు చెప్తున్నారు. నేను సపోజ్ నేను చేయనండి, ఎక్స్ చేస్తాడు, లేకపోతే వై చేస్తాడు, లేదా జెడ్ చేస్తాడు. వాడు నా కాడికి ఎందుకు వచ్చాడు? ప్రొఫెషనల్ ఎథిక్స్ ఈయనని పర్చేజ్ చేయలేరు అవతలాళ్ళు, ఈయన కేసు బాగా చేస్తాడు, ఈయన చక్కగా ఆర్గ్యుమెంట్ చెబుతాడు, న్యాయమూర్తిని కన్విన్స్ చేస్తాడు, నా మీద ఉన్న అబండెంట్ కాన్ఫిడెన్స్తో వస్తాడు. నేను చేయను, నేను చేతులు కట్టుకున్నాను అనుకోండి, వాడికి పిల్ల ప్లేటర్ కాడికి వెళ్తే వాడు శిక్ష పడింది అనుకోండి, నా విలువ ఏమవుతుంది? నైతికత పోద్ది కదా. ఎప్పుడు కూడా లాయరు నువ్వు చంపేవేంద్ర నా కాడికి వచ్చేవేంద్ర అన్నాడు అనడు. ఈ కేసులో వీడిని ఎంతవరకు మనం సేవ్ చేయగలుగుతాం? వీ విల్ డూ అవర్ బెస్ట్. సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అనేది వాడి ఫేట్. అట్ ది సేమ్ టైం వీ విల్ నాట్ లీవ్ ఎ సింగిల్ స్టోన్ అన్టర్న్డ్. ఎఫర్ట్ పెట్టాల్సిందే టు ది హిల్ట్. సక్సెస్ ఫెయిల్యూర్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఇందాక చెప్పినట్టు మీకు న్యాయమూర్తికి జడ్జిమెంట్ చెప్పిందాక వాడికి అందుకే చెప్పదలుచిన ఒక చిన్న కేసు. నేను ఎర్లీ 80s 85లో ఒక మెజిస్ట్రేట్ దగ్గర కేసు చేశాను. మెజిస్ట్రేట్ దగ్గర చేస్తే ఒక అతను వీడి భార్యను తిడుతుంటాడు, ఒక అతను వస్తాడు, అడ్డం వస్తాడు, ఒకడు వాడిని కొడతాడు, వాడు తల పగిలిపోద్ది. మంచి ఎవిడెన్స్ ఉంది, బ్రహ్మాండంగా ఉంది, అంతా అయింది. భార్య చెప్పిన సాక్ష్యం కొట్టుకొచ్చి చెప్పింది ఎగ్నిస్ట్గా భర్తకి చెప్పింది. నేను చెప్పారే నీకు పడుద్దురా ఖాయంగా బాబాయ్, జామీందారుని తెచ్చుకోరని చెప్పాను. కొట్టేశాడు. నాకు అర్థం కాల. లంచ్ తర్వాత పిలిచాడు ఛాంబర్స్కి. ఎన్ఎండి మోహన్ దాస్ రా అన్న. నేను సార్ ఎందుకు కొట్టేశాను తెలుసా కేసు అన్నాడు. తెలియదు సార్. వాడికి దానికి సంబంధం ఉంటుంది, అది ఎందుకు చెబుతాయి మూడుకి ఎగ్నిస్ట్గా. జడ్జి చాలా విషయాలు చూస్తాడు. మనం ఏమనుకుంటాం, మనం చూస్తాడు అనుకుంటాం, కానీ జడ్జి హీ హెస్ గాట్ హిస్ ఓన్ విజన్. సో మార్షలింగ్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్లో మనం సాటిస్ఫై అయిందే కాకుండా జడ్జికి కూడా కొన్ని దొరుకుతుంటాయి, కొన్ని కోణాలు చూస్తుంటారు. సార్ మీ సర్వీస్లో కటార్ కృష్ణ, చెంచురామయ్య, దగ్గుపాటి చెంచురామయ్య, ఆ కేసు గురించి ఒకసారి చెప్పండి. దగ్గుపాటి గారు ఫస్ట్ కేసు తీసుకుంటే కారంచేడులో దగ్గుపాటి చెంచురామయ్య గారు నక్సలైట్లు చంపేస్తారు. దానికి కారణం ఏంటా అనేది పక్కన మనకు సంబంధం లేదు కదా, అది అనవసరం విషయం మాట్లాడుకుంటే. ఇప్పుడు ఆ కేసులో అంత పబ్లిక్గా దగ్గుపాటి చెంచురామయ్య గారు చిన్న ఇంట్లో కూర్చొని వచ్చిన వాళ్ళతో మాట్లాడుతుంటే 4 నక్సల్స్ వచ్చి చంపి వెళ్ళిపోతారు. సాక్షులు ఉన్నారు, అక్కడ ఎవిడెన్స్ ఉంది. ఆయన ఆ కేసు ఎలా కొట్టారు? జస్టిస్ శివశంకర్ అప్పుడు జిల్లా జడ్జి, ఇప్పుడు జస్టిస్గా చేసి రిటైర్ అయిపోయాడు. శివశంకర్ మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి. యాక్చువల్గా ఆ కేసులో చాలా క్రూషియల్ ఆస్పెక్ట్స్ ఏంటంటే ఐడెంటిటీ ఆఫ్ అక్యూజ్డ్ ప్రాబ్లం వచ్చింది. టీపీ పీరియడ్ వాళ్ళు ఎవరో తెలియదు అంతకుముందు. అది జరిగింది ఈవినింగ్ 8 తర్వాత. ఇప్పుడు కోర్టులో ఉన్న ముద్దాయిలే ఆ నేరం చేసిన ముద్దాయిలని ప్రథమంగా ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలా లేదా? వీళ్ళు ఎవరికి తెలియదు, ఆ గ్రామస్తులు ఎవరికి తెలియదు. వచ్చారు, ఏదో గ్రామ సమస్య ఉన్నదనగా అని చెప్పారు. చెప్పి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళేసరికి వెంకటేశ్వర గారు లేరు, దగ్గుబాటి వెంకటేశ్వర గారు లేరు, అవుట్ ఆఫ్ టౌను. ఈయనను ఒక పెద్ద మనిషి ఇద్దరే ఉన్నారు. అతను వీళ్ళని చూశాడు, ఇక వాడు గన్ తీయగానే పారిపోయాడు లోపలికి. మెట్లు ఉంటాయి అక్కడ, ఆ కింద నుంచి వెళ్ళిపోయాడు పక్క నుంచి. ఈయన ఒక్కడే అయిపోయాడు. చీకటిగా ఉంది. చీకటిగా ఉంటే పీల్చారు. యాక్చువల్గా చాలా పెద్ద ప్లాట్ ఉంది వాళ్ళకి. బట్ ఏంటంటే అది చాలా మినిమంలో పోయింది. చాలా ఒక అట్లీస్ట్ 6 డజన్ చచ్చిపోయి ఉండాల్సింది. ఆ రోజు వాళ్ళు వెళ్ళిన ప్లాన్ తోటి 6 డజన్ అయినా చంపేస్తారు, డజన్ అయినా చంపేస్తారు. అంటే వాళ్ళు విధానం ఎలా ఉంటుందంటే రెక్కి చేస్తారు.
రెక్కి చేయటంలో కూడా చిన్న చిత్తగా చేయరు. ఆ ఊర్లో బంకు కాడికి వెళ్ళి 2 రోజులు కూర్చొని, ఆ ఏరియాలో బంకు కాడికి వెళ్ళి కూర్చొని ఆయన 8కి నిద్రలేస్తాడు, 2కి భోజనం చేస్తాడు, 2కి చుట్ట తాగుతాడు, భోజనం ముందు ఎక్కడ ఉంటాడు, భోజనంతో ఎక్కడ అలా రెక్కి చేస్తూ ఉంటారు. సో వన్స్ దే ఎంటర్ దే విల్ నాట్ కమ్ బ్యాక్. సో ఆ రోజు ఏం జరిగింది, సాక్షులు లేరు యాక్చువల్గా. అయితే లోపలికి వెళ్ళారు, మాట్లాడుతూ ఉన్నారు. టక్కన వన్ ఆఫ్ ది 4 అక్యూజ్డ్ గన్ షాట్ చేశాడు, నీట్గా బయటకు వచ్చి వెళ్ళిపోయారు. నైట్ టైం అయింది, లైటింగ్ లేదు. లైటింగ్ ఉంది కానీ ఐడెంటిఫైబుల్ లెవెల్స్లో ఉందో లేదో. అంటే లైట్ కూడా మీకు డిస్టెన్స్ పెరిగే కొద్ది ఐడెంటిటీ తగ్గుతూ వస్తుంది. వాయిస్ వల్ల కానీ, పూర్వం వాళ్ళని చూస్తే కానీ, గొంతులు చంపడరా వాడిని అన్నాడు అనుకోండి, నా వయసుని మీరు గుర్తుపడతారనుకోండి, ఫెమిలియర్ అనుకోండి, అలా అట్లాంటి ట్రేసులు కూడా లేవు. కానీ అప్పుడులో ఆ కేసులో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు వియ్యంకుడి కేసు పక్కా మేము సాక్ష్యాలు సేకరించాం, ఖచ్చితంగా నిందుకు శిక్ష పడతాదంటూ పోలీస్ స్టేట్మెంట్ వచ్చిందండి. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే, పోలీసులు కూడా మానమాత్రుడు. ఆ రోజు వాళ్ళు అట్ట అనకపోతే వాళ్ళని క్రిటిసైజ్ చేయబడతారు. వాళ్ళు దే హ్యావ్ డన్ దేర్ బెస్ట్. ఆ కేసు ఒకసారి ఇలా చెప్పండి. తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు, విట్నెస్లు లేరా? కరెక్ట్గా ఐ విట్నెస్లు ఉన్నారు కానీ గుర్తించడానికి ఛాన్స్ లేకుండా పోయింది. వాళ్ళని ప్రాబబుల్లీ అయ్యుండొచ్చు అనే రేంజ్లో ఉన్నారు కానీ వీళ్ళే అనే రేంజ్లో లేరు. ఎందుకంటే ఆ గ్రామస్తులు కాదు, వాళ్ళు వేరియస్ విలేజెస్ నుంచి ఆడకు వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ఇరపనేని శంకర్ అనేవాడికి నేను చేశాను. వాడు జమ్ ఆఫ్ ఎన్ నక్సలైట్. వాడితో మాట్లాడుతుంటే మీకు రోజులు మాట్లాడతాడు. ఇప్పటికీ ఉన్నాడు అతను, అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాడు, రోజులు మాట్లాడుతుంటాడు నక్సలిజం మీద, వ్యవస్థ మీద. వాడు టార్గెట్ యాక్చువల్గా గుంటూరు కోర్టు కాడ చంపడానికి వెళ్ళారు. గుంటూరులో వాయిదాలు ఉన్నాయి అతనికి. గుంటూరు కోర్టు కాడికి వెళ్ళారు, అక్కడ ఫెయిల్ అయిపోయింది. సో వాడు చెప్తుంటే, అంటే కొన్ని ప్రొఫెషనల్గా మీకు చెప్పకూడదు, అలా వాళ్ళు ఎట్లా చెప్తారంటే, ఏదైనా నక్సలైట్ల పథకం అంటే ప్లాన్డ్గా చేస్తారు. సో ఆ కేసులో ఏమైందంటే గుర్తింపు లేదు. కొంతమంది సాక్షులు భయపడిపోయి చెప్పలేదు. ఎందుకంటే వీళ్ళు మంచి మెసేజ్ పంపిస్తారు వాళ్ళకి, ఎన్నిటికి వస్తావు కోర్టుకు నువ్వు అని అడుగుతారు వాడిని. వచ్చి దాని మీనింగ్ అర్థమైపోతుంది కదా. అయితే శివశంకర్ గారు ఆర్గ్యుమెంట్లో నన్ను ఒక మంచి ప్రశ్న వేశారు. భయపెట్టడం కూడా అఫెన్స్. అవును, నక్సలైట్ భూస్వామ్యవాదం నశించాలి, అరాచకం నశించాలి, ఇవన్నీ వాళ్ళు స్లోగన్స్ వేసుకుంటూ పోతుంటే, ఐ వాంట్ టు కన్విక్ట్ యువర్ అక్యూజ్డ్ ఫర్ కాన్స్పిరసీ 120B. ఎందుకని ఈ విధంగా దే ఆర్ మేకింగ్ స్లోగన్స్, ఇట్స్ అన్ అఫెన్స్ చెప్తారు. అంటే నేనేం చెప్పానంటే, భయపడినట్టుగా సాక్షులు చెప్పలేదు కదా వాళ్ళు అన్న. సాక్షులు చెప్పాలి మేము భయపడ్డామని కోర్టు వారు ఊహిస్తే అట్ట అని అలా కొద్దిగా చమత్కారంగా కోర్టు జరుగుతూ ఉంది. దే ఆర్ ఫోర్స్డ్ టు బి ఎక్విటెడ్. ఎగ్జాక్ట్గా 100కి 100 రూపాయలు జరిగిన కేసు. అంటే ఇప్పుడు ఎలానంటేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సెషన్స్ కేసు అయినా జరిగిన 6 నెలల లోపల, నేరం 6 నెలల లోపల జరిగితే కేసు, దాని రిజల్ట్ ఒక రకంగా ఉంటుంది. డిలే అయ్యేకుంది ఆఫీసర్స్ అక్కడి నుంచి మారిపోతుంటారు, సాక్షులు ఎక్కడికి వెళ్ళిపోతుంటారు, మాకు ఎందుకులే అనుకుంటారు. దెర్ ఆర్ వేరియస్ రీజన్స్.